అమరావతి వేదికగా క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ఉద్దండరాయునిపాలెంలో భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దేశంలోనే తొలి 133 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ ని అమరావతికి తీసుకొచ్చేందుకు ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రభుత్వం తెలిపింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, విషయాల్ని ఏదైతే దేశంలోనే చారిత్రాత్మక ఘట్టం అయితే కనుక ఈ రోజు సీఎం కూటమి ప్రభుత్వం అయితే కనుక అమరావతి రాజధానిలోనే ఉద్దండరాయునిపాలెంలో అయితే కనుక క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం అనేది కూడా శ్రీకారం చుట్టడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా 50 ఎకరాల విస్తీర్ణంలో అయితే కనుక ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి అయితే కనుక శంకుస్థాపన జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సైతం కూడా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి అయితే రావడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఎగుమతులు చేసేందుకు కూడా అంటే ఈ డిసెంబర్ కల్లా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి ఇక ఐటీ దిగ్గజ కంపెనీలు సైతం కూడా ఈ యొక్క రాజధాని ప్రాంతంలో అడుగుపెట్టేలాగా ఇటు దిశానిర్దేశం అనేది కూడా ఇటు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సూచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఎగుమతులు కావచ్చు, అదే విధంగా దీనికి సాఫ్ట్వేర్ అందించే విధంగా కూడా టీసీఎస్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని టీఎంసీ అయితే కనుక ఎల్ఎంటీ కంపెనీ అయితే కనుక దీనికి సంబంధించి నిర్మాణ ప్రక్రియ అనేది కూడా కొనసాగించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.